ఈరోజు శ్రీకాకుళంలోని విజయనగర శాసనసభ్యులు కళా వెంకట్రావు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే ఉచిత ఇసుక పాలసీ అమల్లోకి తెచ్చారని వెంకట్రావు అన్నారు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇసుక మాఫియాను నడిపారని, ఒక్క ఇసుక కుంభకోణం ద్వారానే 50,000 కోట్లకు పైగా కొల్లగొట్టారని, వైసీపీ నేతలే స్వయంగా ఇసుకాసురుల అవతారం ఎత్తి దోచుకున్నారని అన్నారు. పేదలు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఖర్చయితే అందులో ఇసుక కొనడానికి 3 లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు. జీవో నెంబర్ 43 ద్వారా ఉచిత ఇసుక విధానాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమలు చేయడం మొదలుపెట్టారు. కూటమి మేనిఫెస్టోలో దీన్ని పెట్టడం జరిగింది. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఇది చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం. వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. అలాగే పేద ప్రజలు 5 లక్షల రూపాయలు ఇంటికి ఖర్చు అయితే చిన్న ఇల్లు కట్టుకునేటప్పుడు 3 లక్షల వరకు ఇసుక్కే వాళ్ళు పే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందువల్ల గృహ నిర్మాణం చాలా భారమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అయిపోయింది. పేద ప్రజలు సొంతంగా ఇల్లు నిర్మించుకోవడం, బిలో మిడిల్ క్లాస్ ఇసుక కొనుక్కోవడం గగనం అయిపోయింది. అందువల్ల ప్రభుత్వం ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి నాయకులు ఆలోచించి దీన్ని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇంత త్వరితగతిన ఈ నిర్ణయం తీసుకోవడం ముదాహం, చాలా ఆనందదాయకం. తిండి, బట్ట, నీడ. ఈ నీడ అనేటటువంటిది గృహం ప్రతి మనిషికి చాలా అవసరమైనటువంటిది. దాంట్లో ఈ పనిముట్టు అయినటువంటి ఇసుక బంగారం అయిపోవడం, బంగారం అయినా కొనుక్కోగలిగారు కానీ ఇసుక కొనుక్కోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఈ ఇసుక విధానం పేదలకి, మధ్యతరగతి ప్రజలకి, కింద తరగతి ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంది అనేటటువంటిది మాకు స్పష్టంగా వినిపిస్తుండేటటువంటి పరిస్థితి. అందువల్ల దీనికి జిల్లా కలెక్టర్ని సారథిగా పెడుతూ, మరి అదేవిధంగా జాయింట్ కలెక్టర్తో సహా ఎక్కడెక్కడైతే స్టాక్ పాయింట్స్ ఉంటాయో ఆ స్టాక్ పాయింట్స్ నుంచి ఉచితంగా ఇసుకని ఓన్లీ రవాణా ఛార్జీ, హ్యాండ్లింగ్ తప్ప మిగతాదంతా కూడా ఉచితంగా ఇచ్చేటటువంటిది కలెక్టర్ పర్యవేక్షణలో పెట్టారు. ఇది చాలా మంచి పరిణామం. ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఎక్కడ కూడా బ్లాక్ మెయిలర్స్కి కానీ దొంగ వ్యాపారానికి కానీ తావు లేకుండా ఉపయోగించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ప్రభుత్వం ఉక్కుపాదంతో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తొక్కి పెడతాం, ప్రజలకు ఉచితంగా ఇస్తాం. ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని ప్రజలకు పూర్తిగా చేరటానికి 100% మేమందరం కృషి చేస్తాం. అదేవిధంగా ఆఫీషియల్స్ కూడా కృషి చేసి ముందుకి తీసుకువెళ్ళేటటువంటి పద్ధతిలో ప్రభుత్వం అన్నీ పకడ్బందీగా జీవోలో ఇచ్చింది. కాబట్టి మరి పూర్తిగా ప్రజలు దీన్ని ఉపయోగించుకొని మరి నిర్మాణ భారంలో ఏదైతే ఇసుక భారం ఎక్కువైపోయిందో అది ఈవేళ పూర్తిగా ఉచిత ఇసుక విధానంలో ఒక ట్రాన్స్పోర్ట్ తప్ప ఇసుక మీద 1 రూపాయి కూడా తీసుకునేటటువంటి పరిస్థితి గవర్నమెంట్ రద్దు చేసింది అనేది ప్రజలందరికీ చెప్పడానికి మేము సంతోషంతో ఈ వార్తను మీ ద్వారా తెలియజేస్తున్నాం.
గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం వలన బ్లాక్ మార్కెట్స్ పెరిగిపోయారు. ఈ తప్పుడు విధానాలు అనుసరించి తప్పుడు విధానంగా ఇసుకను బ్లాక్ మార్కెట్లో అమ్మినటువంటి వాళ్ళు వృత్తి కింద మారిపోయింది. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం. ఇంచుమించు 50,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక ఇసుక మీదే ఆయన మనుషులు దోచుకున్నారు. ఇది పేద ప్రజల తాలూకా సొమ్ము. దోచుకోవడమే కాకుండా వాళ్ళకి ఇల్లు లేకుండా అయిపోయింది, ఉపాధి లేకుండా అయిపోయింది. అది చాలా ముఖ్యమైనటువంటి పరిస్థితి. 40 లక్షల మంది ఇంచుమించు ఉసూరు అనుకుంటూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ లేక, పనులు లేక, ఇసుక అందించేవాడు, సిమెంట్ అందించేవాడు, ఇటుకలు అందించేవాడు, తాపి మేస్త్రి, బిల్డింగ్ మెటీరియల్ చేసేటటువంటి వాళ్ళు, ఐరన్ గ్రిల్స్ని కట్టేటటువంటి వాళ్ళు, మొత్తం భవనాల మీద ఎంతమంది అయితే లేబరు 40 లక్షల మంది ఉన్నారో వీళ్ళందరికి కూడా పని లేకుండా పోయినటువంటి పరిస్థితుల్లో వీళ్ళు మాత్రం 50,000 కోట్ల రూపాయలు ఒక ఇసుక మీదే దోచుకోవడం వల్ల 40 లక్షల మంది జీవితాలు పాడు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి, ఆయన మనుషులు అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అందువల్ల జేపీ సంస్థ అని ఒక సంస్థను పెట్టాడు, వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఈ ఇసుక అంతా కూడా ఏదైనా పేటిఎం ద్వారా కానీ బ్యాంక్ ద్వారా కానీ ఉంటుంది. ఇసుక, మైనింగ్, సారా, ఈ మూడు మాత్రం క్యాష్, నోట్లు, డబ్బులు ఇచ్చి తీసుకోవాలి తప్ప ఇటు బ్యాంక్ సిస్టమ్ లేకుండా చేశాడు. దాని ద్వారా ఈ జేపీ సంస్థ అనేటటువంటి వాళ్ళకి 800 కోట్ల రూపాయలు డబ్బు కట్టలేకపోతున్నారని. ఇసుక అమ్మినోడు డబ్బు కట్టలేకుండా ఉంటాడండి. బ్లాక్ మార్కెట్లో నెంబర్ 1 ఇసుక. అందరికీ నువ్వు డబ్బుకి అమ్ముతున్నావు. అదే బ్యాంక్ ద్వారా అయితే సిస్టమ్ తెలిసిపోద్దని చెప్పి క్యాష్ టర్మ్స్లో పెట్టాడు. 800 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని మాఫీ చేశారు. అది చాలా తప్పు.